ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మానుభవం మౌనం వహించమన్నగాని దాని యొక్క శక్తి తత్వాగ్ని పర్వతంపై ఒగ్గబట్టి ఉన్న కాని దైవ సంకల్ప కారణమేమో తత్వబోధ అను కార్యమున ఉబికి వచ్చునట్లు వ్యక్తమగుచున్నది భగవద్గీత వ్యాఖ్యానం అమర దిక్సూచి రూపంబున. జై గురుదేవ. లోకంలో మహాకార్యాలు మహాకారణం చేతనే ప్రేరేపించబడతాయి అనేది రహస్యం. అంటే కారణం లేని కార్యం అనేది ఉండదు. ధర్మ సంస్థాపన, దృష్ట శిక్షణ, శిష్ట రక్షణ, జ్ఞానబోధ అనే మహాకార్యం చేత జరిగిన కార్యమే మహాభారతం అనుకోవచ్చు. ఒక మహాశక్తి ఉంది. అది కాలానుగుణంగా దేహం ధరించి వచ్చి మహాకార్యాలు నిర్వహిస్తుంది అని సుస్పష్టంగా గ్రహించేది కృష్ణావతారాన్ని చూసి. భగవంతుడు జీవులను ఉద్ధరించటం రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంది. ఒకటి ప్రోయాక్టివ్గా, రెండు రియాక్టివ్గా. ప్రోయాక్టివ్గా భగవానుడు ఆ మహాశక్తి యుగ యుగాలుగా జీవులని ఉద్ధరించటానికి సల్పిన మహాయజ్ఞమే భగవద్గీత. జీవోద్ధరణకు సంబంధించిన సమస్త సూచనలన్నీ కూడా భగవంతుడు అందులో నిక్షిప్తం చేసి పెట్టేశారన్నమాట. దానిని విశ్వసించి ఆచరించటమే తరువాయి జీవుడు ఉద్ధరణ జరగటం ఖాయం. ఇది ప్రోయాక్టివ్గా జీవుడిని ఉద్ధరించే విధానం. రియాక్టివ్గా ఉద్ధరించే విధానం భగవంతుడు చెప్పిన భగవద్గీత బోధనే విశ్వసించకుండా మన రీతిని మనం బతికి కొని తెచ్చుకున్న కష్ట నష్టాలు, రోగాలు, ఈతి బాధల నుంచి భగవంతుడు కరుణను పొంది రక్షింపబడటం అనేది రియాక్టివ్గా పొందే రక్షణ అన్నమాట. ఇన్ని తిప్పలెందుకు? చక్కగా భగవంతుడు గోరు ముద్దలు పెట్టినట్టు ఏ విధమైన జీవనాన్ని కొనసాగిస్తే చక్కటి ఆనందమయమైన జీవితాన్ని గడిపి జన్మ సాఫల్యం నెరవేర్చుకోవచ్చో భగవానుడు గీతలో బోధించి ఇలా చేసుకోండి చాలు అని చెప్తే విశ్వసించి ఆచరించటం మనందరి కర్తవ్యం కదా. కృష్ణుని హృదయాన్ని, భగవద్గీత హృదయాన్ని ఆవిష్కరించగలగాలి అని అంటే నేను కృష్ణుడై ఉండాలి. ఆ కృష్ణుడు బోధిస్తున్న తత్వాన్ని విశ్వసించగలగాలంటే అర్జునుడై ఉండాలి. వినేవాళ్ళు అంటే చెప్పేవాడు కృష్ణుడైతేనే కానీ భగవద్గీత హృదయాన్ని యథాతథంగా ఆవిష్కరించలేడు. వినేవాడు అర్జునుడంతటి విశ్వసనీయత కలిగి ఉన్నవాడే, విశ్వాసంతో కూడి ఉన్నవాడే
ఈ విషయాన్ని శ్రవణ మనన నిధిధ్యాస చేయగలడు. అందుకని సాక్షాత్ పరబ్రహ్మం ఏకాత్మస్వరూపం రక్తమాంసాలతో దేహం ధరించి నడయాడిన శ్రీకృష్ణుల వారు బోధించిన గీతామృతాన్ని గ్రోలే ప్రయత్నం చేస్తే స్వామి ఏమంటున్నారంటే, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసోన గతాసోంశ్చ నానుశోచంతి పండితా. అర్జునుడితో, ఇదేంటయ్యా ఇలా వ్యవహరిస్తున్నావు నువ్వు? ఎవరి గురించైతే శోకించకూడదో వాళ్ళ గురించి శోకిస్తున్నావేంటి? పైగా నీ మాటలు మామూలుగా లేవు, గొప్ప జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు నువ్వు. పండితులైన వారు అంటే మహాజ్ఞానులు ప్రాణాలు పోయిన వాళ్ళ గురించి కానీ ప్రాణంతో ఉన్నవారి గురించి కానీ ఎప్పుడూ శోకించరు. నీకు ఈ విషయం అనుభవం లేదు, కానీ వాచా వేదాంతం గొప్ప పండితుడిలాగా మాట్లాడుతున్నావు అని చెప్పి అర్జునుడిని ఖండిస్తున్నారన్నమాట. ఇక్కడ అర్జునుడి మనోభావాల్ని, అతని మాటల్ని స్వామి ఒక్క అడుగు వెనక్కేస్తే భగవానుడు నోరు విప్పి మాట్లాడటం మొదలుపెట్టింది భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగం. ఇక్కడ నోరు విప్పారన్నమాట. అప్పుడు వరకు అర్జునుడిని మాట్లాడనిచ్చారు స్వామి. ఇంకా అర్జునుడు మనోభావాలు, మాటలు అన్నీ నిశితంగా గ్రహించి గమనించి స్వామి నోరు విప్పి పలికిన మొదటి మాటల మాట ఇవి. అప్పటి వరకు అర్జునుడు ఒక మహాసంగ్రామానికి అక్కడ నాందిపడి మహాభారతం నడిచి ధర్మ సంస్థాపన గురించి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మహాసంగ్రామం ప్రారంభమయ్యి ఇంకా తన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిన సమయంలో ఒక రకమైన మోహ శోకాలకి గురై ఆ శోకమోహంలో తనకి మనసుకు తోచిన భావాలన్నిటినీ ధర్మం కింద మాట్లాడి భగవానుడి దగ్గర నాకు ఈ యుద్ధం వద్దు, రాజ్యం వద్దు అని చెప్పి కర్తవ్యాన్ని విస్మరించి వైరాగ్యం మాట్లాడటం మొదలుపెట్టిన ఆ తరుణంలో భగవానుడు జ్ఞానామృతాన్ని, మహాతత్వాన్ని అర్జునుడికి చెప్తున్న కారణంతో సమస్త లోకానికి యుగ యుగాలుగా తరించేలాగా ఈ దివ్యతత్వాన్ని అందించే మొదటి పలుకులు స్వామి పలికారన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే, సాక్షాత్ ఆ పరబ్రహ్మం ఏకాత్మస్వరూపం భగవానుడు శ్రీకృష్ణుడు. ఆయన అద్వైతామృత ఏకాత్మ భావన స్థితిలో ఉండి మాట్లాడతారు. ఏ మాటైనా, ఏ ఆలోచనైనా, ఏ కార్యమైనా
ఆ ఏకాత్మ స్థితిలో వారి ఆలోచనలు, మాటలు, కర్మల ముందు దేహాత్మ అభిమానంతో ఉండి అహంకార మమకారాలతో తాదాత్మ్యం చెంది ఉన్న ఎంతటి జీవుడైనా, ఎంతటి మహోన్నతమైన మనిషి అయినా సరే తేలిపోవలసిందే. కారణం, అహంకారంతో కూడుకున్న ఏ ఆలోచన, మాట, పని అయినా, అతడు ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా, గొప్ప పండితుడైనా, ధనవంతుడైనా, ఇంక ఒకటేంటి, ఎన్ని రకాల క్వాలిఫికేషన్లు ఉన్నా అన్నీ ఆ ఏకాత్మ భావనా స్థితిలో భగవానుడు మాట్లాడే మాట ముందు తేలిపోవలసిందే. అందుకే భగవానుడు అర్జునుడు దేహాత్మ భావనా స్థితిలో శోకమోహాలకి గురై తన మనసుకు తోచిన ఆలోచనల్ని ధర్మం కింద పలకటంతో భగవానుడు, ఏం మాట్లాడుతున్నావయ్యా, అసలు నీ ఆలోచనలకి మాటలకి ప్రామాణికతే లేదు, ఈ విషయం తెలియకుండా గొప్ప పండితుడిని అనుకుంటున్నావు నువ్వు, ముందుగా ఇది గ్రహించు అని చెప్పి స్వామి తీవ్రంగా హెచ్చరిస్తున్నారన్నమాట అర్జునుడిని. హెచ్చరించి స్వామి నిజమైన జ్ఞానులు, పండితులు అంటే వారు మరణించిన వారి గురించి కానీ, జీవంతో ఉన్నవారి గురించి కానీ దేని గురించి శోకాన్ని చెందరు. ఇది పండితుడు లక్షణం. మరి నువ్వేమో పండితుడు అని చెప్పి భావనలో ఉండి నీ మనసుకు తోచిన ఆలోచనల్ని ధర్మం కింద, పండితుడి కింద మాట్లాడి శోకాన్ని చెందుతున్నావు. ఇది ఫండమెంటల్ కన్ఫ్లిక్ట్ కదా. నువ్వు పండితుడు అయితే, నువ్వు చెప్పేది ధర్మం అయితే, నువ్వు ముందు శోకం రాకూడదు నీకు. మరి శోకాన్ని చెందుతూ పండితుడిలా మాట్లాడుతున్నావు ఏంటయ్యా అని స్వామి అర్జునుడి యొక్క తప్పుని ఎత్తి చూపుతున్నారు ముందు. ఇక్కడ అర్జునుడు ఎవరో కాదు, మనందరం. లోకంలో దేహాత్మ భావనతో, అహంకారంతో తమ మనసుకు తోచిన ఆలోచనలు, మాటలు, పనులు చేసుకుంటే పోయేవారందరూ కూడా అర్జునుడు ఇప్పుడు ఏ స్థితిలో ఉండి పండితుడిని అనుకుని, మేధావిని అనుకుని, గొప్ప ధర్మం మాట్లాడుతున్నాడో లోకంలో మనుష్యులందరూ కూడా ఎక్కడైతే అహంకారం, మమకారాలు ఉన్నాయో అక్కడ వాళ్ళ ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ కూడా పొరపాటైనవే, అవి ధర్మబద్ధమైనవి కాదు అని స్వామి చాలా ముక్కుసూటిగా హెచ్చరిస్తూ, ముందు నువ్వు పండితుడిగా భావించటం నిన్ను నువ్వు మాను అని సూచన చేస్తున్నారన్నమాట. చేసి స్వామి ఏమంటున్నారంటే, ఏమి సూచించే ప్రయత్నం చేస్తున్నారంటే, సమస్త మనుష్య లోకానికి నా మనసుకు తోచిందే ఉత్తమమైన ఆలోచన, నేను మాట్లాడే పరమోత్తమమైన మాట, నేను చేసే కర్మే ధర్మప్రధానమైన కర్మ అని అనుకుంటాం పరమ తప్పు. నువ్వు దేహాత్మ భావనతో తాదాత్మ్యం చెంది ఉన్నావు, అహంకార మమకారాలతో. అప్పుడు నీ భావన అంతా కూడా దోషపూరితంగా ఉంటుంది. ముందుగా ఈ విషయాన్ని గ్రహించు అని అర్జునుడికి చెప్పినట్టుగా మనందరికీ స్వామి సూచిస్తున్నారన్నమాట. అంటే మనుష్యులందరూ ముందుగా ఓవర్ కాన్ఫిడెన్స్ని తగ్గించి సత్యాన్ని సత్యం కింద విశ్వసించి ఆచరించే ప్రయత్నం చేసినప్పుడే వాళ్ళు రాంగ్ ట్రాక్లోంచి రైట్ ట్రాక్లో పడటానికి అవకాశం ఉంది అని గ్రహించండి అని స్వామి
తీవ్రమైన హెచ్చరిక ఇక్కడ అని చెప్పి స్వామి ఏమంటున్నారంటే, నత్వేవాహం జాతునాశం నత్వం నేమి జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జునుడికి సూచిస్తున్నారు ఇక్కడ. ఇక నుంచి అర్జునుడుకి స్వామి సూచిస్తున్నారు అంటే ఆ మహాశక్తి, ఆ మహాపరబ్రహ్మం మనకి సూచిస్తుందనే గ్రహించాలి. ఎవరికి వారు కృష్ణుడు బోధిస్తుంటే నాకే చెప్తున్నారు, నన్నే ఉద్ధరించడానికి భగవానుడు ఈ జ్ఞానామృతాన్ని అందించారనే విశ్వాసంతో శ్రవణం చేస్తే ధరించడానికి మొదటి మెట్టు ఎక్కిన వాళ్ళం అవుతాం అన్నమాట. స్వామి ఏమంటున్నారు అర్జునుడితో అంటే మనతో, నీవు కానీ నేను కానీ, నువ్వు చూస్తున్న ఇక్కడున్న రాజులందరూ కానీ అసలు ఉండని కాలం అంటూ లేదు. ఇక ముందు కూడా ఎప్పుడూ ఉంటూ ఉంటారు వీళ్ళందరూ. అన్ని కాలాల్లో నేను, నువ్వు, ఈ రాజులు అందరం ఉంటాం శాశ్వతంగా. ఈ శరీరాలు పతనం అవుతే మనం ఉండటం అనేది నశించేది కాదు అని ఒక గొప్ప బ్రహ్మాస్త్రం, జ్ఞాన బ్రహ్మాస్త్రాన్ని సంధించారు వెంటనే మొదలలోనే. ఆయన నోరు విప్పి మాట్లాడటం మొదలుపెట్టి ఒక్క పద్యం గడిచింది భగవద్గీతలో. ఆ పద్యం ద్వారా కృష్ణుణ్ణి ముందు అర్జునుడిని హెచ్చరిక చేశారు, నువ్వు పండితుడిగా మాట్లాడుతున్నావు, ముందు ఆ గర్వాన్ని తగ్గించి, ఓవర్ కాన్ఫిడెన్స్ని తగ్గించి అసలు చెప్పేది గ్రహించు అని చెప్పి స్వామి ఒక మహాతత్వాన్ని, ఒక మహాబ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి మీద సంధిస్తున్నారన్నమాట. కారణం అర్జునుడున్న స్థితి చక్కటి చిత్తశుద్ధిని సాధించి నిష్కామ కర్మ, నిష్కామ భక్తి, ధ్యానం ద్వారా సత్వగుణ సంపత్తితో కూడుకునున్న స్థితిలో ఒక అగమ్యగోచరమైన సందిగ్ధావస్థలో భగవానుడి దగ్గర బోరుని ఏడుస్తే భగవానుడు నోరు విప్పి ఒక మహాతత్వాన్ని అర్జునుడికి అందించినట్టు లోకానికి అందించారన్నమాట. అంటే ఇక్కడ గ్రహించవలసిన రహస్యం ఏంటంటే, అనాదిగా మహాతత్వం గురు పరంపర ద్వారా లోకానికి అందుతుందంటే అది ఉత్తమ శిష్యుడు ఇందాక చెప్పుకున్నట్టు అభ్యాస వైరాగ్యాల ద్వారా జీవిత లక్ష్యాన్ని సాధించాలనే పరమ పరితపనతో ఉన్న ఉత్తమ శిష్యుడు విశ్వాసము, ఓర్పుతో పరితపన పడుతున్నప్పుడు మాత్రమే గురువు చెంతకు చేరగలుగుతాడు, గురువు రాబట్టుకుంటారు. అతని దగ్గర మాత్రమే గురువు నోరు విప్పుతారన్నమాట. ఇక్కడ అర్జునుడు ఉత్తమ శిష్యుడైతే కృష్ణుడు పరమోన్నతమైన పరబ్రహ్మస్వరూపం సద్గురువు మాట. ఇక్కడ అంటే సద్గురువు నోరు విప్పిన స్థితి సామాన్యమైన స్థితి కాదు. ఒక ఘోర మహా రణరంగంలో అర్జునుడు మహాసందిగ్ధావస్థలో పడిన స్థితిలో అతని ఉద్ధరణకి భగవానుడు నోరు విప్పవలసిన సమయం ఆసన్నమైందన్నమాట. మహాభారతం గడిచి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అప్పటికి. ఈ కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు ఎన్నో సంవత్సరాలు గడిచినాయి. అప్పుడు ఎప్పుడూ భగవానుడు అర్జునుడి దగ్గర ఈ జ్ఞానబోధ చేయడానికి ఉపక్రమించలా. ఇక్కడ
నోరు తెరిచి అర్జునుణ్ణి ఉత్తమ శిష్యుడిగా భావించి ఆయన గురుస్థానంలో ఉండి పరమామృతమైన జ్ఞానామృతాన్ని బోధిస్తున్నారన్నమాట. కానీ ఆ బోధించేటప్పుడు చాలా మెలకువతో బోధిస్తారు గురువు. ముందుగా ఆ గమ్యం, ఆ పరమోన్నతమైన స్థితి, మహోత్కృష్టమైన స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి, ఆ జ్ఞానస్థితి, అనుభవైక స్థితి ఏ విధంగా ఉంటుందో అర్జునుడి మీద ముందుగా సంధిస్తున్నారు స్వామి. అంటే గమ్యాన్ని అర్జునుడి ముందు పెట్టేశారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? పిచ్చివాడా, నువ్వు ఈ రాజుల్ని చంపాలి, నా బంధువుల్ని చంపాలి, ఇన్ని మాటలు చెప్తున్నావు. నువ్వు అహంకార మమకారాలతో కూడి ఉన్న అజ్ఞాన స్థితిలో ఉన్నావు. అందుకని నువ్వు ఈ రాజులు మరణిస్తారు, నువ్వు నేను మరణిస్తావు అనుకుంటున్నావు. తప్పది. దేహం పడితే నువ్వు నేను ఈ రాజులు నశించినట్టు కాదు, మనం ఎప్పటికీ ఉండేవాళ్ళము అని చెప్పి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అర్జునుడి ముందు పెట్టారన్నమాట. అక్కడ అర్జునుడి యొక్క అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నారు స్వామి. ఏదో చిన్న చిన్న విషయాలు ధర్మపన్నాలు వల్లించి క్రమశిక్షణ పూరితమైన సూచనలు చేస్తే దానిని వినే స్థితిలో లేడు అర్జునుడు. కంపించిపోతున్నాడు, మనసు కకలావికలం అయిపోయింది. యుద్ధం అంతా అందరూ యుద్ధరంగంలో అందరూ నిలబడి ఉన్నారు, ఇంక యుద్ధం స్టార్ట్ చేయాలి. ఇటువంటి స్థితిలో కుదేలైపోయాడు. అటువంటి స్థితిలో ఉన్న అర్జునుడికి స్వామి ఒక మహా ఆశ్చర్యకరమైన విషయాన్ని అతనికి వ్యక్తం చేసి అతని అటెన్షన్ గ్రాప్ చేయకపోతే ఇక్కడ అర్జునుడికి అసలు స్వామి మాట వినే మనసు రాదుమాట. వెంటనే స్వామి ఇప్పుడు పలికిన మాటకి అర్జునుడు అటెన్షన్ స్పాంటేనియస్గా వస్తుంది. కారణం, స్వామి దేని గురించి అయితే అర్జునుడు కంపించిపోయాడో, వీళ్ళందరినీ చంపాలి, అందరూ నాశనం అయిపోతారు అని అనుకున్నాడో, స్వామి దానికి అడ్డుకట్టు వేసి అసలు ఎవరు ఏమవరు, నువ్వు నేను ఈ రాజులు అందరూ ఎప్పటికీ ఉండేవాళ్ళం అని ఒక ఆశ్చర్యమైన విషయాన్ని చెప్పారన్నమాట స్వామి. వెంటనే అర్జునుడు ఇదేంటిది ఇలా చెప్తున్నారని చెప్పి దాన్ని విశ్వాసము ఓర్పుతో వినే ప్రయత్నం మొదలుపెట్టేటప్పటికి భగవానుడు ముందుకెళ్ళి ఏం చెప్తున్నారంటే, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. స్వామి ఇందాక చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం అర్జునుడు అటెన్షన్ని గ్రాప్ చేసి దానికి కొనసాగింపుగా ఏం చెప్తున్నారంటే, ఈ జీవాత్మ అనేది ఏదైతే ఈ దేహం ధరించి ఉందో దానికి ఈ కౌమారం, ఈ యవ్వనం, ముసలితనం తప్పక ఉంటాయి. దానికి తర్వాత ఈ దేహం పట్టం కూడా ఉంటుంది. దేహం పడిన తర్వాత మళ్ళీ ఇంకొక దేహాన్ని తీసుకోవడం కూడా ఉంటుంది. ఇది అనివార్యం. ఇది ఏ విధంగానూ తప్పించుకుంటాం కుదరదు. ధీరుడైన వాడు, ఇక్కడ ధీరత్వాన్ని స్వామి, జ్ఞానియే నిజమైన ధీరుడు. గొప్ప కండలు, ధనం, జనం
యవ్వనం, అందం ఇవి కాదు ధీరత్వ లక్షణాలు. స్వామి సూచిస్తున్న ధీరత్వం ఏంటంటే ధీరుడైన వాడు ఈ అనివార్యమైన విషయం గురించి మోహంలో పడడో, మోహితుడు కాడు అని ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ధీరత్వం అంటే మహాజ్ఞానిని ధీరుడు అని సూచిస్తున్నారు స్వామి. అర్జునుడు అటెన్షన్ గ్రాబ్ అయింది. స్వామి చెప్తున్న మాటలని ఆలకిస్తాం మొదలుపెట్టాడు. కొంచెం కంపించటం, ఆ ఉద్రేకం, మనసు యొక్క చంచలం కాస్త నెమ్మదించి స్వామి వేసిన ఆ జ్ఞాన బ్రహ్మాస్త్రాన్ని ఆశ్చర్యంగా, ఏంటిది, నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని కాదంటున్నాడు ఈయన, వీళ్ళందరూ చనిపోతారని నేను కంపించిపోతుంటే ఎవరు నువ్వేం కంగారు పడకు అని చెప్పి అంటున్నాడు ఏంటనే అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అనమాట. ఇక్కడ స్వామి ఇందాక అనుకున్నట్టుగా ఏదైతే జ్ఞాని పరబ్రహ్మం అద్వైతామృతాన్ని అనుభవైకం చేసుకున్న మహాజ్ఞాని భగవానుడు ఆ అనుభవైక స్థితిలో ఉండి మహాకరుణతో, ప్రేమతో వారు నోరు విప్పి మాట్లాడవలసిన అవసరం లేని మౌన స్థితిలో ఉండవలసిన స్వామి కేవలం కరుణతో శిష్యోద్ధరణకి నోరు విప్పి అతనికి ఆ పరమగమ్యమైన అనుభవైక స్థితిని ముందుగానే అర్జునుడు ముందు పెడుతున్నారన్నమాట. దాన్ని తను ఆకలింపు చేసుకుని, అర్థం చేసుకుని, అనుభవైకం చేసుకుంటాం అనేది ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. కానీ ఆ ఆశ్చర్యకరమైన విషయాన్ని ముందు పెట్టకపోతే అసలు అర్జునుడికి ఆ ఎండ్ రిజల్ట్, ఎండ్ గోల్, ఎండ్ డెస్టినీ ఎలా ఉంటుందో సూచించకపోతే ఇప్పుడు తను దేని గురించి కంగారు పడుతున్నాడో ఆ కంగారు, ఆ కంపనం తగ్గే అవకాశం లేదు. అందుకని ముందుగా ఆశ్చర్యకరమైన అనుభవైక స్థితి, జ్ఞానామృత అనుభవైక స్థితిని, ఆ గమ్యస్థానాన్ని ముందుగా స్వామి సూచించి అర్జునుడి ముందు పెట్టి, ఏమీ లేదు నువ్వు అని చెప్పి స్వామి చెప్తూ ఏమంటున్నారు, ఈ దేహం ధరించి వచ్చిన జీవాత్మకు ఈ మార్పు ఎలాగుంటుందో మరణం అలాగే ఉంటుంది, మరణానంతరం మళ్ళీ ఇంకో దేహం తీసుకుంటుంది అలాగే ఉంటుంది. ఇది అనివార్యం, ఎవరికీ తప్పించేది కాదు. దీని గురించి జ్ఞానులు కంగారు పడరు అనేటప్పటికి అర్జునుడిని సిగ్గుపడేలా చేస్తున్నారన్నమాట. నువ్వు గొప్ప పండితుడిలా మాట్లాడావు, మరి పండితుడు అయితే ధీరత్వాన్ని చూపించాలి. ధీరత్వం ఉన్న పండితులు అనివార్యమైన విషయాల గురించి మోహంలో పడరు అని చెప్పి అర్జునుడిని కాస్త అతని దృష్టికోణాన్ని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నమాట స్వామి. ఇప్పుడు స్వామి చెప్తున్న విషయాలు ఈ అర్జునుడున్న స్థితి అంటే సామాన్యమైన దేహాత్మ భావనతో, అహంకారంతో కూడుకున్న కోటికి ఏ ఒక్కడో ఆ అనుభవాన్ని, కృష్ణుడు హృదయాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉంటే తక్కిన వారందరూ అర్జునుడున్న స్థితిలో ఉన్నవాళ్ళే లోకంలో అందరూ. కానీ ఇక్కడ భగవానుడు ఆశ్చర్యకరంగా ఆ కేవలం ఆ జ్ఞానాన్ని అనుభవైకం చేసుకున్న మహాజ్ఞాని, మహాయోగి శ్రీకృష్ణుడంతటి వాడు మాత్రమే అనుభవించగలిగే ఆ స్థితిని ముందు ఇక్కడ పల్లెల్లో పెట్టినట్టు పెడుతున్నారన్నమాట. ఆ ఫలాన్ని ఇలా ఉంటుంది గమ్యం, అనుభవం అని అది ముందుగా పరిచయం చేస్తున్నారు. దాని అనుభవం అనేది సాధన ద్వారా సాధించవలసిన స్థితి. ముందుగా
ఆ అనుభవైక స్థితి ఇలా ఉంటుందని స్వామి చెప్తున్నప్పుడు అది మహదాశ్చర్యకరమైన విషయం. ఆ ఆశ్చర్యంతో స్వామి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు అన్నమాట. కారణం, దేని గురించి అయితే సమస్త లోకాలు మనుషులు అర్జునుడిలాగా భయకంపితులు అవుతున్నారో ఆ విషయాన్ని స్వామి చాలా హాస్యాస్పదంగా కొట్టిపారేస్తున్నారు. అది అర్జునుడు ఇంకా ఆశ్చర్యం నుంచి కోలుకోలా. ఆశ్చర్యకరంగా స్వామి చెప్తున్న మాటలు వింటున్నాడు. ఏం అర్థం అవ్వట్లేదు ఇంకా అర్జునుడికి. దాన్ని సమన్వయం చేసుకునే శక్తి కూడా రావట్లేదు అర్జునుడికి. ఇంకా అనుభవం చేసుకుంటాం ఎలా కుదురుతుంది? కానీ వింటున్నాడు. మనం కూడా వినాలి. స్వామి పరిచయం చేస్తున్న అద్వైతామృత అనుభవైక స్థితిలో ఉన్న జ్ఞానుల యొక్క భావన ఎలా ఉంటుందో పరిచయం చేస్తున్నాడు. ముందు కనీసం విశ్వాసంతో దాన్ని వింటే తర్వాత అడుగులు సరైన మార్గంలో పడతాయన్నమాట. ఇవన్నీ ఇంతటి మహోత్కృష్టమైన విషయాలు, మనకు తెలియని విషయాలు స్వామి చెప్తున్నప్పుడు ముందు విశ్వాసంతో కూర్చుని దానిని వినాలి కదా. దాన్నే జన్మసార్థకతకి జ్ఞాన మార్గంలో మొదట మెట్టైన శ్రవణం అది నడుస్తుంది మాట. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్య తాం స్థితిక్షస్వ భారత. ఇంకా స్వామి ఇప్పుడు స్వామి నోటితో పలుకుతున్నవన్నీ అనుభవైక వేద్యాలు. దానిని నోటితోటి వర్ణించ వీలు లేని విషయాలను కేవల కరుణతో అర్జునుడికి చెప్తున్నారు. మహా అనుభవైక స్థితికి సంబంధించిన విషయాలు ఏం చెప్తున్నారు? ఇంకా అర్జున, ఈ విషయేంద్రియ సంబంధ ఆ సంయోగం వలన నీకు సుఖదుఖాలు శీతోష్ణాలు కలుగుతున్నాయి. వాటికి ఉత్పత్తి వినాశనాలు ఉంటాయి. అవి నిత్యంగా ఉండే కాదు, అనిత్యాలు అవి. కనుక వాటిని పెద్దగా పట్టించుకోకు, సహించు వాటిని అని చెప్తున్నారన్నమాట. అంటే ఎన్ని అర్జునుడు ఆలోచనకి, మాటకి, కర్మకి అంతుపట్టని విషయాలు బ్రహ్మాస్త్రం సంధించేశారు స్వామి మొదట్లోనే. అంటే ఎండ్ గోల్, ఎండ్ డెస్టినీని పరిచయం చేసేస్తున్నారు అర్జునుడికి, అంటే మనందరికీ. ఏమని? విషయేంద్రియ సంయోగం అంటే శబ్దస్పర్శ రూపరసగంధ అనే విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో అవి, ఈ విషయ వాసనలు పంచతన్మాత్రలో ఏవైతే ఉన్నాయో అవి ఏ ఇంద్రియాల వలన తృప్తిపరచుకో ప్రయత్నం చేస్తూ ఉంటాయో వాటి మూలానే ఈ సుఖదుఖాలు వీటి అనుభవం కలుగుతూ ఉంటుంది. వాటికి మొదలు ఉంటుంది, తుద ఉంటుంది. అవి అవి ఎటర్నల్ కాదు, వచ్చి పోయేవి. అందుకని వాటి మీద పెద్ద దృష్టి పెట్టి వాటి గురించి పట్టించుకుని నలిగిపోకు అని చెప్పి స్వామి అర్జునుడు ఇప్పుడు సతమతమవుతున్న విషయాన్ని చాలా అవలేలగా, చాలా చిన్నదిగా, అర్జునుడేమో పక్కనే మహాప్రళయం వచ్చి తన నెత్తి మీద పడిపోయినట్టు, ఒక మహా విధ్వంసం, ప్రపంచం ఆకాశం వచ్చి తన నెత్తి మీద పడిన బరువుతో తన కంపించిపోతుంటే భగవానుడు చాలా అవలేలగా నవ్వుతూ చమత్కారంగా ఆశ్చర్యాన్ని గొలిపే మాటలు మాట్లాడుతున్నారు అన్నమాట. అర్జునుడు ఎంత బరువును మోస్తున్నానని కంపించిపోతున్నాడో భగవానుడు గడ్డిపోచ కింద తీసి పడేస్తున్నారు ఆ విషయాలన్నింటినీ.
అంటే ఇప్పుడు అర్జునుడు అనుభవిస్తున్న ఆ దుఃఖ స్థితికి రహస్యాన్ని స్వామి సూచిస్తున్నారు. అవి విషయేంద్రియ సంయోగం, వాటి మూలాన్ని అవి ప్రేరేపించబడతాయి, మళ్ళీ మొదలవుతాయి, తుదా ఉంటుంది. వాటికి వచ్చిపోయేవి. నీ దుఃఖం కూడా ఎటర్నల్ కాదు. ఆ ఎటర్నల్ కాని విషయం గురించి నువ్వు అంత కంగారు పడిపోతున్నావేంటి, అంత దుఃఖపడుతున్నావేంటి అని అర్జునుడిని హెచ్చరిస్తున్నారన్నమాట. ఇంకా అర్జునుడిని అటెన్షన్ గ్రాప్ చేస్తూ యం హిన వ్యదయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అంటున్నారు స్వామి. మహదాశ్చర్యం కల్పించే విషయాలు ఇంకా చెప్తూ స్వామి ఏమంటున్నారంటే, ధీరుడైన వాడు అంటే మహాజ్ఞాని, జ్ఞానానుభవం పొందినవాడు సుఖదుఖాలను సమానంగా చూస్తాడు. అటువంటి జ్ఞాని ఈ ఇంద్రియ విషయాలు సంయోగం చేత వచ్చిపోయే సుఖదుఖాలకి అసలు చలించడు వాడు. అటువంటి వాడే మోక్షాన్ని పొందటానికి అర్హుడు అని చెప్పి స్వామి ఒక మహారహస్యాన్ని బట్టబయలు చేశారన్నమాట. ఆ లోకంలో అందరికీ అంటే సాధనా మార్గంలో ఉన్న అందరూ నోటితో వల్లివేసే విషయం మోక్షం కావాలండి, ముక్తి కావాలండి అని. ఇక్కడ స్వామి ఏం సూచిస్తున్నారంటే, కష్ట నష్టాలని ముందు సమంగా చూచే మనస్తత్వాన్ని అలవర్చుకుంటే వాడే మోక్షానికి అర్హుడు అని ఒక గొప్ప బాధ్యతని సాధకుడి మీద పెడుతున్నారన్నమాట ఇక్కడ. అంటే ఇవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నట్టు కేవలం కృష్ణుడు యొక్క అనుభవాన్ని మాటల రూపంలో అక్కడ పెడుతున్నారు. ఇది సామాన్యమైన అర్జునుడికి కానీ, సామాన్యమైన సాధకుడికి కానీ వినటంతో అంతుపట్టే విషయాలు కాదు. కానీ మరి కృష్ణుడు తెలియక ముందు పెడుతున్నారా అంటే, ముందుగా గమ్యాన్ని, ఆ రుచిని పరిచయం చేస్తున్నారు. అప్పుడు దాని మీద దృష్టి ఎప్పుడైతే ఈ అర్జునుడికి సాధకుడికి పడిందో, అప్పుడు అసలు దాని గురించి ఆలోచించటం, దాన్ని సాధించే ప్రయత్నం చేయటం, అటువైపు అడుగులు వేయటం చేయాలంటే ముందు దాని పరిచయం జరగాలి. అందుకని మహాతత్వాన్ని, సాంఖ్యయోగం అంటే మహాజ్ఞానాన్ని అర్జునుడికి అంటే మనందరికీ పరిచయం చేస్తూ ఆశ్చర్యకరంగా మోక్షానికి అర్హత ఏంటో సూచించారు ఇక్కడ. అంటే వన్ ఆఫ్ ది క్రైటీరియా టు బి ఎలిజిబుల్ ఫర్ మోక్ష ఏం చెప్తున్నారు? సుఖదుఖాలని మహాజ్ఞాని అయినవాడు, పండితుడైన వాడు ఇంద్రియ విషయ సంయోగం ద్వారా వచ్చే సుఖదుఖాలను అసలు కేర్ చేయడాడు. సో దట్ ఎలిజిబిలిటీ సాధిస్తాడు మోక్షానికి అని చెప్పి అర్జునుడికి మోక్ష సూచన చేశారు ఇక్కడ స్వామి. ఓ పక్కన యుద్ధం కంపించిపోయి అయోమయ స్థితిలో అర్జునుడు ఉంటే, ఇక్కడ స్వామి బ్రాహ్మీ స్థితి యొక్క అనుభవం, దాని లక్షణాలు, ఈ మోక్షం, దీని గురించి చెప్తున్నారు. ఇదే మాట. కృష్ణుడు హృదయాన్ని అర్థం చేసుకోవాలంటే కృష్ణుడు అవ్వాలి మనం, లేదంటే కృష్ణ హృదయం అర్థమవుదు. అందుకని కనీసం అర్జునుడుగా ఉండి స్వామి మాటలను విశ్వసించి ఆచరించే ప్రయత్నం చేయటమే మన ధర్మం. స్వామి ఇంకా ఏం చెప్తున్నారు?
నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంత త్వనయోస్తత్వదర్శిభి. మరింత ఆశ్చర్యాన్ని గొలిపే అసలు మన మనసుకు ఏమాత్రం దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాలకి అవతలున్న అనుభవైక స్థితికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ఏం చెప్తున్నారంటే, ఈ అసత్తు అంటే అసత్యమైన విషయం లోకంలో ఏదైతే ఉందో దానికి ఉనికే లేదు, దానికి అస్తిత్వమే లేదు అని చెప్పి, సత్యమైన వస్తువు ఏదైతే ఉందో దానికి లోటే లేదు, దానికి ఏ విధమైన కొరత లేదు. ఈ సత్యం అసత్ యొక్క వాస్తవిక నిజమైన అనుభవాన్ని, తత్వజ్ఞానాన్ని అనుభవైకం చేసుకున్నవాడే ఎరుగుతాడు తప్పితే లోకంలో ఈ సత్యానికి అసత్యానికి భేదం తెలియక లోకంలో దేహాత్మ భావనతో అహంకారంతో ఉన్న మనుషులందరూ ఈ స్పష్టత లేక సతమతం అయిపోతారు అని చెప్పి అర్జునుడికి సూచిస్తున్నారన్నమాట. అంటే అర్జునుడు ఇప్పుడు సత్తేంటి అసత్తేంటి అనే వ్యత్యాసాన్ని, ఆ వివేకాన్ని కోల్పోయాడు. అంటే లోకంలో అందరం ఆ వివేకాన్ని కోల్పోయామన్నమాట. అసత్ అనేదాని ఉనికే లేదు, అసత్ అనేది దానికి లేనే లేదు, సత్ అనేదానికి కొరతే లేదు. ఈ రెండిటి అసత్ యొక్క వాస్తవిక రూపం అనేది మహాజ్ఞాని యొక్క అనుభవమే, వాడికే ఎరుక తప్పితే మిగతా వాళ్ళకి అది సాధ్యం కాదు అని అర్జునుడి మీద మరో బ్రహ్మాస్త్రాన్ని సంధించారన్నమాట. ఇక్కడ అర్జునుడు నోరు పెగలట్లా, ఎందుకంటే ఇవన్నీ తన ఆలోచనలకి మాటకి పనికి ఎప్పుడూ అంతుపట్టని విషయాలు మాట్లాడుతున్నారు స్వామి. కానీ ఆశ్చర్యంగా ఉన్నాయి. తన దేని గురించి అయితే కంపించిపోతున్నాడో, శోకమోహంలో పడిపోయాడో వాటిని కొట్టిపారేస్తూ ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తున్నారు స్వామి. అందుకని ఏం మాట్లాడకుండా ఇది తన దేని గురించి బాధపడుతున్నాడో దాన్నే స్పృశిస్తూ స్వామి మాట్లాడుతున్నారు. కానీ అవి ఏం అర్థం అవ్వట్లేదు. దానినే స్పృశిస్తూ స్వామి మాట్లాడుతున్నారు కాబట్టి అర్థం అవ్వకపోయినా వింటున్నాడు అర్జునుడు. మనం కూడా అలాగే వినాలి, అర్థం అవ్వకపోయినా విశ్వాసంతో. అప్పుడు అది ఒకానొక సమయంలో అర్థమయ్యే స్థితికి మళ్ళీ ఆ భగవానుడే చేరుస్తారు. స్వామి ఇంకా ఏమంటున్నారంటే, ఏదైతే మోక్షస్థితి, బ్రహ్మస్థితి, అనుభవైక స్థితి ఉందో దానికి సంబంధించిన పరిచయం చేసేస్తున్నారు ముందుగానే, ఇందాక అనుకున్నట్టు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి అంటున్నారు స్వామి. అర్జునుడికి సత్యవస్తువు యొక్క స్వరూపాన్ని పరిచయం చేస్తూ, నాశనం కానటువంటి సత్యం ఏదైతే ఉందో, ఏదైతే పరమార్థతత్వం ఉందో ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉన్నది, దానిని ఎవ్వరూ నశింప చేయలేరు. సత్య తత్వం, పరమాత్మతత్వం, పరబ్రహ్మతత్వం, సత్ ఏదైతే ఉందో అది ఇక్కడ అక్కడని కాదు, సమస్త జగత్తంతా వ్యాపించిందే. అసలు ఇందాక అనుకున్నట్టు అసత్ యొక్క వివేకం జ్ఞానికే తెలుస్తుంది. అసత్ అనేది లేనే లేదు, సత్ అనే దానికి లోటే లేదు. ఆ వాస్తవిక స్వరూపం జ్ఞానికే తెలుస్తుందని ఇందాక చెప్పిన దాన్ని బలపరుస్తూ,
సమస్త జగత్తంతా సత్యం, ఆ పరమార్థం, పరమాత్మ తత్వం వ్యాపించింది. దానికి నాశనం ఏంటయ్యా? దాన్ని ఎవరు నాశనం చేయలేరు అని చెప్పి అర్జునుడు యొక్క ఆశ్చర్యాన్ని మరింత పెంచేస్తున్నారన్నమాట స్వామి. చెప్తూ అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత అంటున్నారు స్వామి. ఇప్పుడు కాస్త అర్జునుణ్ణి కాస్త ఆలోచింపజేసేలాగా ఏమంటున్నారంటే, ఈ శరీరాలన్నీ నశించిపోయేయే, కానీ ఈ జీవాత్మ ఏదైతే ఉందో అది నాశనం చెందదో, అది ఏ ప్రమేయం లేనిది, నిత్యమైనది. పక్కనే నాశనం అవుతుంది ఒకటి అని చెప్తున్నారు, నాశనం కాదు ఇంకొకటి అని చెప్తున్నారు. దేహం శరీరాలు నశిస్తాయి కానీ జీవాత్మ నశించదు అని సూచిస్తున్నారు స్వామి. అది అప్రమేయమైనది, ఏ ప్రమేయం లేనిది, అది అనిర్వచనీయమైనది. అందుకని నువ్వు ఏదో నాశనం అవుతుందని అనుకుంటున్నావు, అది అసత్వస్తువు. అది దానికి ఉనికి లేదు. ఉనికి లేనిది ఏదో సత్, ఉనికి ఉన్నదేదో గ్రహించి నీవు ఈ విషయాన్ని బాగా ఆలోచించి నువ్వు కాస్త ఈ మోహం నుంచి బయటపడి యుద్ధం చేయటానికి సిద్ధం కా అని చెప్పి మళ్ళీ అర్జునుడిని లేపే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అంటే మహాతత్వాన్ని, జ్ఞానామృత అనుభవైక స్థితిని పరిచయం చేస్తూ చాలా క్లిష్టతరమైన తత్వాన్ని అర్జునుడికి చెప్పి కాస్త స్వామి ఒక మెట్టు దిగి, అర్జునుడు దేని గురించి అయితే కంపించిపోతున్నాడో, ఇంతమంది నాశనం అయిపోతారని చెప్పి స్వామి ఆ నాశనం అవుతుందని అర్జునుడు భ్రమిస్తున్నది ఏది నాశనం అవుతుంది, ఏది కాదో స్పష్టంగా సూచిస్తున్నారన్నమాట. ఇక్కడ అర్జునుడికి ఇప్పటివరకు అందరూ చచ్చిపోతారో, అందరినీ నేను చంపేయాలో అని చనిపోయేదేది, శాశ్వతంగా ఉండేదేది అనే ఆలోచన లేదు అర్జునుడికి. ఇక్కడ స్వామి ఆ పోగులను విడదీసి చనిపోయేవి దేహాలు, శాశ్వతంగా ఉండేది జీవాత్మ అని చెప్పేటప్పటికి అర్జునుడికి ఆశ్చర్యం ఆకాశాన్ని అంటేసింది అన్నమాట. ఇదేంటిది, నేనేమో అందరూ చనిపోతారనుకుంటుందే, దాంట్లో మళ్ళీ చిత్ర విచిత్రమైన కోణం ఈయన తీసుకొచ్చి చనిపోయేది ఒకటి, చనిపోనిది ఇంకోటి ఉంది అని చెప్పేటప్పటికి ఆశ్చర్యం అయిపోయింది అర్జునుడికి. అర్జునుడికి ఏంటి, మనకు ఆశ్చర్యం కాదా? తెల్లవారు లేస్తే మరణానికి అందరూ భయపడేవాళ్ళమే, మరి ఏది మరణిస్తుంది, మరణించినది ఒకటి ఉంది అనే ఎరుక లేదు కదా. ఆ పరబ్రహ్మ స్థితిలో ఉండి ఆ కరుణతో స్వామి చెప్తున్న దాన్ని విశ్వసిస్తే ఆ రహస్యం ఏంటో బయటపడుతుంది కదా. అదే అర్జునుడు ఆ రహస్యాన్ని భేదించి పట్టుకుంటాడని స్వామి పరితపనమాట. స్వామి ఏమంటున్నారంటే, య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. అర్జునుడు యొక్క ఎగ్జాక్ట్ అనుమానాన్ని నివృత్తి చేస్తూ ఏమంటున్నారంటే, ఇందాక స్వామి పరిచయం చేసిన నశించేది ఒకటి, నశించినది ఒకటి ఉంది, శరీరం నశిస్తుంది జీవాత్మ నశించదని చెప్పారు కదా. దాన్ని ఆత్మని సంబోధించి స్వామి, ఆత్మ ఎప్పుడు ఇతరులను చంపదో, ఇతరుల చేత చంపబడదో, ఎవరైతే కనుక
ఆత్మ ఇతరులను చంపుతుందని, ఇతరుల చేత చంపబడుతుందని భావిస్తుంటే కనుక ఎవరన్నా వారు పరమ అజ్ఞానులు అని చెప్తున్నారన్నమాట అర్జునుడితో స్వామి. అంటే మరి అర్జునుడు ఇందాక గాంధీవాన్ని పక్కన పడేసి బోరుని ఏడుస్తూ, నేను చంపేయాలి వీళ్ళందరినీ, వాళ్ళందరూ చచ్చిపోతారు, ఇది మహాఘోరం మహాపాపం కదా, నాతోటి ఇలాంటి పాప పనులు ఎందుకు చేయిస్తున్నామని. అంటే ముందు ముందు తెలుస్తుంది ఆ కృష్ణ హృదయం. ఓ పక్కనే మారణ హోమాన్ని, మహాఘోర యుద్ధాన్ని నడిపించే వ్యూహం, ఓ పక్కనే జ్ఞానామృతాన్ని కురిపించే కరుణ. కృష్ణుని అర్థం చేసుకుంటాం ఎవరి వల్లన్నా అవుతుందా? అందుకే ఆయన అర్థం అవ్వలేదన్నమాట. మహాత్ములు ఎవరో అర్థం అవ్వరు దేహం ఉన్నంతకాలం. అది కేవలం ఉత్తమ శిష్యుడే ఆ హృదయాన్ని అర్థం చేసుకోగలుగుతాడు అన్నమాట. వాడు తరిస్తాడు. ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని తరింపజేయాలి, తద్వారా లోకంలో ఉత్తమ సాధకులందరినీ తరింపజేయాలని కృష్ణుడి తపన. అర్జునుడు యొక్క ఎగ్జాక్ట్ అనుమానాన్ని సూటిగా జ్ఞాన బాణం సంధిస్తూ, ఆత్మ అనేది ఒకళ్ళ చేత చంపబడదయ్యా, ఒకళ్ళని చంపదు కూడా అన్నది అని చెప్పి స్వామి ఆశ్చర్యాన్ని ముందు పెట్టారన్నమాట అర్జునుడి ముందు. ఎవరైతే కనుక ఇలా కనుక భావిస్తుంటే ఆత్మ చంపుద్ది, ఆత్మ చంపబడుతుందని వాళ్ళ పరమ అజ్ఞానులు అని అర్జునుడిని చెప్పకనే పరమ అజ్ఞానివయ్యా నువ్వు గొప్ప పండితుడు అనుకుని ధర్మపన్నాలు వల్లిస్తున్నావు, నోరు ముయ్యి అంటున్నారన్నమాట స్వామి. అంటే ఎప్పుడైతే మాటల పోగులు ఆగుతాయో అప్పుడు మహాత్ముల యొక్క మాటని శ్రవణం చేసే విశ్వాసం కుదురుతుంది. మన ఆలోచనలో మాటల కర్మల పోగుల్ని ఆపకుండా మహాత్ముల ఆలోచనలో మాటలో కర్మలను అర్థం చేసుకుంటాం ఎలా కుదురుతుంది? అందుకని అర్జునుడిని ముందు అతని యొక్క ఉద్ధృతిని, మానసికమైన ఆలోచనలు మాటల యొక్క ఉద్ధృతిని ఆపటానికి స్వామి చాలా కఠినంగా వ్యవహరిస్తూ, అజ్ఞానులను ఎలాగైతే భావిస్తారో నువ్వు పరమ అజ్ఞానంగా మాట్లాడుతున్నావు, చెప్పకనే నువ్వు అజ్ఞానివి, జ్ఞాని అనుకుని గొప్ప మాటలు మాట్లాడుతున్నావు, కాస్త ఆగు, ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించు, ఆలోచనల పరంపర తగ్గించు అని ఆపుతున్నారు అర్జునుడిని. అర్జునుడు ఎవరో కాదు, మనమే. మన ఆలోచనలో మాటలో కర్మల యొక్క ఉద్ధృతి అర్జునుడు ఉద్ధృతి లాంటిదే. అదే సత్యం అనుకుని ధర్మపన్నాలు వల్లిచ్చినది అర్జునుడు కాదు, మనమే. స్వామి ఆత్మ యొక్క స్థితిని, లక్షణాన్ని సూచిస్తున్నారన్నమాట. ఇంకా దాన్ని వివరంగా చెప్తూ, న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే అంటున్నారు స్వామి. ఆత్మ యొక్క లక్షణాన్ని పరిచయం చేశారు కదా ఇందాక, దాన్ని దృఢపరుస్తూ అది ఏ విధంగా చంపబడదో, ఒకరి చేత ఇంకొకరిని చంపదో దృఢపరుస్తూ స్వామి ఏమంటున్నారంటే, ఇది ఈ ఆత్మ అనేది ఏదైతే ఉందో ఒక కాలంలో పుట్టి ఒక కాలంలో మరణించేది కాదది. దానికి ఏ విధమైన వికారాలు అని వేటిని అంటారంటే, ఉత్పత్తి అంటే పుట్టటం, అస్తిత్వం ఉండటం, వృద్ధి పెరగటం, విపరిణామం మార్పు చెందటం, అపక్షయం అంటే తరగటం, నాశనం అయిపోవటం, వీటిని వికారాలు అంటారన్నమాట. భావ వికారాలు. ఇవి దేహాత్మ భావనతో ఉన్న అహంకారమయ జీవునికి తాదాత్మ్య సంబంధం మూలానే దేహంతో ఆ దేహానికి జరుగుతున్న ఈ మార్పులు, ఈ వికారాలని ఆత్మకి
అనుసంధానించేస్తాడనమాట. కాదు కాదు, ఇంకా స్వామి ముందు ముందు చాలా ప్రతి పోగుని విడదీసి సుస్పష్టం చేస్తారు. ముందే తొందర ఎందుకు మనకి? ఇక్కడ స్వామి చెప్పింది చెప్పినట్టుగా ఆ మెట్టుని మెట్టుగా ఆస్వాదిస్తే ముందు ముందు స్వామి అణువుని విప్పి చూపి సర్జరీయే చేస్తారు స్వామి. అందుకని దేనిని విపరీతంగా ముందే తొందరపడి కోకిలు కూచినట్టుగా కూయకుండా స్వామి హృదయంలాగా అర్థం చేసుకునే ప్రయత్నమే చేస్తే, అంటే ఆత్మ ఈ ఒకప్పుడు పుట్టి గిట్టేది కాదు. దానికి ఏ విధమైన భావ వికారాలు లేవు. భావ వికారాలు ఎవరికి ఉన్నాయి? అసత్ వస్తువుకి, నశించిపోయేదానికి ఉంటాయి. పుట్టటం, ఉండటం, పెరగటం, మార్పు చెందటం, క్షీణించటం, నాశనం అయిపోవటం. ఈ మార్పు చెందే అసత్ వస్తువు తోటి తాదాత్మ్యం జీవుడు చెందటం మూలాన్ని దాన్నే ఆ దేహాత్మ భావనతో దేహాన్నే తాను అనుకుంటాం మూలాన్ని వికారాల్ని ఆత్మకి అనుసంధానించేస్తున్నాడు. ఇవన్నీ ఆత్మ లక్షణాలు, అంటే తన లక్షణాలు అనుకుంటున్నాడు అన్నమాట జీవుడు. దాన్ని ఇక్కడ స్వామి సుస్పష్టం చేస్తున్నారు. ఆ పోగుని, ఆ ముడిని విప్పుతున్నారు అర్జునుడికి. ఇంకా అర్జునుడికి ఏం అర్థం అవట్లా, అయోమయంగా తింగర చూపులే చూస్తున్నాడు. కానీ స్వామికి తెలుసు అర్జునుడికి అర్థం అవ్వట్లేదని. కానీ ఆ అమృత ఫలాన్ని, దాని యొక్క లక్షణాలని, దాని యొక్క రూపురేఖల్ని పరిచయం చేసి పెడుతున్నారు స్వామి అర్జునుడికి ఆశ్చర్యకరమైన రీతిలో. ఆశ్చర్యం చేత అర్జునుడి యొక్క ఆసక్తిని, అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నారు స్వామి ఇక్కడ. అర్జునుడు ఇంతటి ఆశ్చర్యకరమైన విషయం లేకపోతే అర్జునుడు ఆగుతాడా? ఇంకా ధర్మపన్నాలు వల్లించేద్దుడు ఇంకొక 4 అధ్యాయాలు కృష్ణుడికి. ఒక అధ్యాయం అంతా అర్జునుడు ధర్మపన్నాలు విన్నారు స్వామి. 2వ అధ్యాయంలో వీడు ఇంకా ఆగేలా లేడని మాట్లాడటం మొదలుపెట్టారన్నమాట. ఆశ్చర్యకరమైన బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తున్నారు, జ్ఞాన బ్రహ్మాస్త్రాన్ని. అర్జునుడు అప్పుడు ఆగాడన్నమాట. మాటల పోగులాపి ఈ ఆశ్చర్యకరమైన విషయాలను అర్థం అవ్వకపోయినా వింటున్నాడు. మనము అలాగే వినాలి విశ్వాసంతో. స్వామి ఈ ఆత్మ అనేది జనామరణాలు లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరం చనిపోయినా, శరీరం పడిపోయినా అది చనిపోయేది కాదు. అర్జునుడు గొడవంతా చనిపోతారు, నేను చంపేస్తాను, నన్ను చంపేస్తారు. చనిపోయేది ఏది? శాశ్వతంగా ఉండేది ఏది? వికారాలు దేనికి వికారాలు లేవు. ఆ పోగులను విడదీస్తున్నారు అర్జునుడికి, మనకి స్వామి. దాన్ని ఇంకా విపులంగా వివరిస్తూ స్వామి ఏమంటున్నారంటే, వేదా వినాశినం నిత్యం ఏనమజమవ్యయం కదం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. అర్జునుడిని సంబోధిస్తూ స్వామి ఈ ఆత్మ ఎప్పటికీ నాశనం అయ్యేది కాదు, అంటే ఎప్పుడు నిత్య సత్య శాశ్వత వస్తువు అని గ్రహించు. అంటే జరామరణాలు లేనిది, నిత్య సత్య శాశ్వత నాశరహితమైన వస్తువు అంటే దానికి జరామరణాలు లేవని అంతే కదా అర్థం. దాన్ని సూచిస్తున్నారు స్వామి. అంటే ఎక్కడైతే నిత్య సత్య శాశ్వత నాశరహితమైన వస్తువు అంటే అది జరామరణాలు లేనిది, అది ఆత్మ అని ఎవరైతే గ్రహిస్తారో అటువంటి జ్ఞాని ఎవరినన్నా చంపించే ప్రయత్నం చేస్తాడా? ఎవరినన్నా వాడు అసలు చంపగలడా అని చెప్పి ఇంకొక ఆశ్చర్యాన్ని అర్జునుడికి రేకెత్తిచ్చారన్నమాట.
అంటే అర్జునుడికి పరస్పర విరుద్ధంగా కనపడే స్థితిలో స్వామి మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే ఈ ఆత్మ యొక్క స్థితిని, దాని లక్షణాలని అనుభవైకం చేసుకున్న జ్ఞాని, ఆ మహాత్ముడు, అటువంటి వాడు ఎవరినన్నా చంపిస్తాడా? అసలు ఎవరినన్నా చంపుతాడా అంటున్నారన్నమాట. అర్జునుడికి ఇంకా ఆశ్చర్యం అయిపోయింది, మైండ్ బ్లాంక్ అయిపోయే మాటలు మాట్లాడుతున్నారన్నమాట స్వామి. అంటే ఏదో సంథింగ్ మిస్టీరియస్, మిస్టిక్ లాంగ్వేజ్ మొదలైంది స్వామిది ఇక్కడ. పక్కనేమో యుద్ధం చెయ్యి అని, యుద్ధం చేస్తే చంపాలి. ఇక్కడేమో మొదలుపెట్టారు స్వామి, అసలు ఆత్మ శాశ్వతమైందని తెలుసుకున్న జ్ఞాని ఎవరినన్నా చంపించగలడా, తను చంపగలడా అంటున్నారన్నమాట. అర్జునుడు అటెన్షన్ ఇంకా గ్రాబ్ అయిపోయింది. అంటే స్వామి ఇంక యుద్ధం ఆపించేస్తారేమో, అర్జునుడి దారిలోకి కృష్ణుడు వచ్చేసాడేమో అన్నట్టుగా అర్జునుడు కాస్త ఆనందపడ్డాడేమో అనిపిస్తుంది నాకు ఈ స్వామి మాటలిని. స్వామి మనసు మార్చుకున్నారేమో అనుకుని ఉంటాడు అర్జునుడు ఈ మాటిని. స్వామి మనసు అది ఇది ఏకాత్మ పరబ్రహ్మతత్వం, మార్పు లేనిది. అక్కడ ఇంకా స్వామి మనసు మార్చుకుంటూ ఎలా ఉంటుంది? ఆయనది ఎప్పుడూ ఒకటే ఆలోచన, ఒకటే మాట, ఒకటే పని, అందులో మార్పులు ఉండవు. అర్జునుడే మారవలసి ఉందన్నమాట. అంటే మనందరం చాలా మారవలసి ఉంది. విషయానికి వస్తే స్వామి దాన్ని ఇంకా ఆశ్చర్యాన్ని కొనసాగింపుగా వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాని దేహి అంటున్నారు స్వామి. ఇది చాలా ఫేమస్ శ్లోకాల్లో, తరచూ వినే శ్లోకాల్లో ఇదొకటి మాట. ఏమంటున్నారు స్వామి? ఈ ఆత్మ యొక్క లక్షణాలని ఇంకా సవివరంగా చెప్తూ, మనిషి ఎలాగైతే చిరిగిపోయిన వస్త్రాలు తీసేసి కొత్త వస్త్రాలు కట్టుకుంటాడో, సహజంగా లోకంలో చిరిగిన వస్త్రాలు కట్టుకోరు కదా. కొంతకాలం కట్టుకున్నా ఏదో కారణం చేత దాన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు మనిషి, తీసి కొత్త బట్టలు కట్టుకుంటాడు. అదే రీతిన ఈ జీవాత్మ ఏదైతే ఉందో, ఇక్కడ ఆత్మ జీవాత్మ అని మార్చి మాట్లాడుతున్నారు స్వామి. అది ముందు దాన్ని పోగుని ఇంకా విపులంగా స్పష్టపరుస్తారు స్వామి. ప్రస్తుతానికి దీన్ని ఇలాగే విన్నాం, ఎందుకంటే స్వామి ప్రణాళిక నడుస్తుంది ఇక్కడ, కృష్ణ వ్యూహం నడుస్తుంది. కృష్ణుడు, అర్జునుడు అంటే జీవుడు, అంటే మనందరికీ క్రమానుగత జీవోద్ధరణ చేయటానికి ఒక ప్రణాళికతో ఒక సిస్టమేటిక్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. మనం తొందరపడి 1వ క్లాసులో కూర్చుని 10వ క్లాసు సబ్జెక్టు గురించి మాట్లాడకూడదు. కృష్ణుడే ఓర్పుగా మాట్లాడవలసిన అవసరం లేని బ్రహ్మీ స్థితిలో ఉన్న కృష్ణుడు కరుణతో, ఓర్పుతో ఎంత వివరంగా చెప్తున్నప్పుడు వినటానికి మనకు ఓర్పు, విశ్వాసం ఉండాలి కదా. అందుకని స్వామి 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు 18, 17 అధ్యాయాల విషయాలకు ప్రశ్నలు మేధావుల కింద వేసేసి ముందుకు దూకూడదన్నమాట. ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నారో దాన్నే విశ్వాసంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయటమే మన ధర్మం. ఇక్కడ స్వామి చెప్తున్నట్టుగా గ్రహిస్తే ముందుకు వెళ్ళే కొలిది 2, 3, 4, 5 తరగతులు ముందుకు వెళ్ళే కొలిది ఫస్ట్ క్లాస్లో చెప్పిన ఇంకా సుస్పష్టం అయిపోతుంది. 2లోకి వెళ్తే 1, 2 తరగతులకు సంబంధించిన లెసన్ 3వ తరగతిలో చాలా అవలీలగా వ్యక్తం చేస్తాడు 3వ తరగతి కుర్రవాడు. 10వ తరగతి కుర్రవాడు వస్తే ఇంకా 1 నుంచి 9 తరగతి క్లాసుల సబ్జెక్టులు చాలా అవలీలగా, అవసరమైతే ఈ కింద పిల్లలందరికీ వాడే చెప్పేయగలడు, మాస్టర్ అక్కర్లేకుండా.
10వ తరగతికి చెప్పమంటే మళ్ళీ కళ్ళు తేలేస్తాడు అనమాట. అందుకని మనం క్రమానుగత జీవోద్ధరణకి భగవానుడు రచించిన సిస్టమేటిక్ ప్రోగ్రాం భగవద్గీత. సాంఖ్యయోగంలో భగవానుడు అర్జునుడి యొక్క మనోప్రకంపనల్ని ఆశ్చర్యం గొలిపే జ్ఞానానుభవ స్థితిని పరిచయం చేస్తూ ఆ ప్రకంపనలను తగ్గించి ఆ అనుభవైక స్థితిని ముందు పెడుతున్నారు. అది అర్థమైనా దాన్ని థియరిటికల్గా అయినా వినే ప్రయత్నం విశ్వాసంతో చేస్తే దీని ఫలితాలు దీని ప్రాక్టికల్స్ ముందు ఇంకా సుస్పష్టం చేస్తారు స్వామి. శ్రవణం నుంచి మననానికి తీసుకెళ్ళి, మననం నుంచి నిధిధ్యాస వరకు తీసుకెళ్ళి దాన్ని అనుభవైక స్థితిలో కూర్చోబెట్టే ప్రయత్నం స్వామిది. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే చాలా తీసి పారేస్తున్నట్టు మాట్లాడుతున్నారు స్వామి. మనుషులు చిరిగిపోయిన బట్టలు ఎలా తీసి కొత్తవి కట్టుకుంటారో ఈ జీవాత్మ పాత శరీరం దాన్ని వదిలిపెట్టి కొత్త శరీరం తీసుకుంటుందయ్యా. ఇంతే, ఇది దాని నైజం అది. అందుకని నువ్వు దీన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యి. సత్య వస్తువు ఏది, అసత్య వస్తువు ఏది, దేహం ఏది, జీవాత్మ ఏది, ఈ వివేకంతో కూడుకున్న జ్ఞాని దేని గురించి ఆలోచిస్తాడో, దేని గురించి ఆలోచించడో, ఈ ఆత్మ ఈ ఒకరిని ఎందుకు చంపాలనుకుంటుంది, ఈ ఆత్మ బ్రహ్మీ స్థితిలో ఉన్న జ్ఞాని ఎవరినైనా ఎందుకు చంపాలనుకుంటాడు, తాను ఎందుకు చంపించాలనుకుంటాడు, ఇవన్నీ గొప్ప గొప్ప ఆశ్చర్యకరమైన మణిమాణిక్యాలని, జ్ఞాన మణిరత్నాలని అర్జునుడి ముందు పెడుతున్నారు స్వామి. పెట్టి ఆ ఆత్మ యొక్క లక్షణాలని ఇంకా సుస్పష్టం చేస్తూ నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అన్నారు స్వామి. అంటే ఈ ఆత్మ అనేది దేని గురించి అయితే నేను చెప్తున్నానో దాన్ని ఏ విధమైన శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దాన్ని దహించలేదు, నీరు తడపలేదు, దాన్ని వాయువు దాన్ని ఆర్పలేదు అని చెప్పి ఆత్మకున్న శక్తిని ద్విగుణీకృతంగా విశేషంగా చెప్తున్నారన్నమాట. అంటే మరి ఇందాక ఆత్మని, జీవాత్మని నశించేది కాదు, శాశ్వతమైంది అని చెప్పారు కదా, దానికి రూఢిపరుస్తూ సుస్పష్టపరుస్తూ అర్జునుడికి విశ్వాసం కుదరటానికి ఈ పంచభూతాలే దాన్ని ఏం చేయలేవు. లోకం జగత్తంతా పంచభూతమయం కదా, మహాశక్తి భూతాలు కదా, ఈ లోకం జగత్తంతా ఈ పంచభూతాల ద్వారా నడుస్తుంది కదా, ఆ పంచభూతాలే ఆత్మని ఏం చేయలేవు, అగ్ని, నీరు, వాయువు అని చెప్పి ఆత్మ యొక్క శక్తిని అర్జునుడికి సుస్పష్టపరిచి ఆశ్చర్యపరుస్తున్నారు స్వామి. అంటే స్వామి అసత్తు నుంచి సత్తు వైపు అర్జునుడి దృష్టిని మరుస్తున్నారు. ఆ అసత్తులో కూరుకుపోయింది అర్జునుడి మనస్సు, ఆలోచనలు, మాటలు. సత్య అసత్య వివేకం అనే బీజాన్ని నాటుతున్నారు స్వామి అర్జునుడిలో. నాటి అసత్య వస్తువు గురించి ఎందుకు ఆలోచించకూడదో, ఎందుకు శోకించకూడదో, సత్య వస్తువు యొక్క లక్షణాలు తెలుసుకుంటే అప్పుడు శోకించదగని దాని గురించి ఎందుకు శోకించకూడదో సుస్పష్టం అవుతుందని అర్జునుడికి శాశ్వతమైన సత్యవస్తువైన ఆత్మని విశేషంగా వివరిస్తున్నారు స్వామి. ఇది సుస్పష్టమైతేనే కానీ శోకించకూడని విషయాల గురించి శోకించటం అర్జునుడు మాండో అని చెప్పి స్వామి ఏమంటున్నారు,
అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోశోష్య ఏవ చ నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతన. ఇందాక చెప్పినట్టుగానే దీన్ని ఛేదించటం వీలు కాదు, దహించటం వీలు కాదు, తడపటం వీలు కాదు, శోషింపచేయటం వీలు కాదు. అంటే దాన్ని ఏ విధంగానూ స్పృశించటం కూడా వీలు కాదు. దాన్ని పంచభూతాలు దాన్ని నాశనం చేయటం అలా ఉంచు, దాన్ని ముట్టను కూడా ముట్టలేవు. అది నిత్యమైనది, శాశ్వతమైనది, సర్వవ్యాపకమైనది, అచలమైనది. అంటే చలించేది కాదది. స్థాణువులాగా ఉండేది, అంటే స్థిరంగా ఉండేది పర్వతంలాగా. సనాతనమైనది అంటే శాశ్వతమైనది అని పరమామృతమైన ఆ పరబ్రహ్మ తత్వ అనుభవైక విషయం, ఆత్మ విషయం, దాని లక్షణాలని అర్జునుడికి ఇంకా స్పష్టంగా పరిచయం చేస్తున్నారు. శాశ్వత వస్తువు యొక్క లక్షణాలని. అచలమైందంట అది, అంటే చలించేది కాదు, అది శాశ్వతమైంది. అది శాశ్వతమైంది కాబట్టే అచలమైంది. ఆ అచలమైంది కాబట్టే దాన్ని ఎవరు, ఈ పంచభూతాల మహాశక్తులు కూడా స్పృశించలేవు దాన్ని. నిత్య సత్య శాశ్వత వస్తువు, అచల వస్తువు, శాశ్వతమైన వస్తువు అది. ఆత్మ సత్య వస్తువు యొక్క వివేకాన్ని, ఆ జ్ఞానాన్ని గ్రహించవయ్యా. అప్పుడు అసత్య వస్తువు అంటే లేనిదది, లేని దాని గురించి నీ మోహం శోకం మటుమాయం అవుతాయని చెప్పకనే చెప్తున్నారు స్వామి. అంటే అర్జునుణ్ణి నువ్వు శోకించకో, మోహించకో అని చెప్పడం మొదలుపెట్టలేదు స్వామి బోధ. శాశ్వత వస్తువు, ఆశ్చర్యకరమైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. సూర్యోదయం అయితే చీకటి కనుమరుగైపోతుంది, జ్ఞానోదయం అయితే అజ్ఞానం తొలుగుతుంది. అప్పటి వరకు అజ్ఞానం అనేదానికి, దాన్ని తొలగించడానికి ఎంత బోధ చేసినా అది ఉండనే ఉంటుంది. అది ద్వైతమయం, అది రిలేటివ్. చెట్టు ముందా, విత్తనం ముందా, గుడ్డు ముందా, పిల్ల ముందా, అది తెవలన విషయం. అందుకని స్వామికి ఈ విషయం తెలిసి సాంఖ్యయోగం 2వ అధ్యాయంలోనే ఆ పరమ జ్ఞానామృత, అద్వైతామృత అనుభవైక స్థితి, ఆత్మస్థితి, శాశ్వత స్థితి యొక్క లక్షణాలని ఆశ్చర్యకరంగా అర్జునుడికి సుస్పష్టం చేసేస్తున్నారు స్వామి. ఎందుకంటే ఆ జ్ఞానం అనుభవం అయితేనే కానీ అజ్ఞానం అనేది తొలగదు, సూర్యోదయం అయితేనే కానీ చీకటి పోదు. అది మాట స్వామి ప్రణాళిక ఇక్కడ బోధలో. స్వామి ఏమంటున్నారంటే, అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచింతుమర్హసి. ఇంకా ఆత్మ యొక్క లక్షణాలు సామాన్యమైనవి అనుకుంటున్నావేమో నువ్వు. నేను చెప్పిన దాన్ని గ్రహించి నీ స్థితి, అర్జునుడి స్థితి స్వామికి తెలియనిదా చెప్తున్నారు. అది అర్జునుడికి అర్థం అవ్వట్లేదని స్వామికి తెలుసు. అందుకే ఇంకా 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 పోగులని, ఆ ముడుల్ని, చిక్కుముడుల్ని తీసి సుస్పష్టం చేసే ప్రయత్నం చేస్తూ, ఈ ఆత్మ అనేది అవ్యక్తమైనది, అంటే వ్యక్తం కానిది. అంటే దేనికి వ్యక్తం, దేని ద్వారా అవుతుంది? ఇంద్రియాల ద్వారానే దేన్నన్నా మనం గ్రహించాలి. అది ఇంద్రియ గోచరం కానిది, అంటే ఇంద్రియాల ద్వారా గ్రహించేది కాదు, ఇంద్రియాలకి అర్థమయ్యేది కాదు, వ్యక్తమయ్యేది కాదు అని సూచిస్తున్నారు. అంటే అర్జునుడు ఆ దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాలతో, దేహాత్మభావనతో, అహంకారంతో తాదాత్మ్యం చెందున్నాడు.
వీటికి ఏది ఆత్మ అంతుపట్టేది కాదు, వ్యక్తం అయ్యేది కాదు అని మళ్ళీ ఆశ్చర్యాన్ని ఇచ్చేశారు స్వామి. అంటే మనసుతోటి దాన్ని గ్రహించ వీలు లేదు అని చెప్పి ఆశ్చర్యపరుస్తున్నారు అర్జునుడిని. అంటే ఆత్మ 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 అని వల్లి వేసేస్తున్నారు స్వామి. అంటే అర్జునుడు దాన్ని మనసుతోటి ఆలోచించి ఆత్మ ఏంటో దీన్ని పట్టుకుందామని చెప్పి దూకుతాడేమో ముందని చెప్పి మళ్ళీ ఆశ్చర్యకరంగా నీ మనసుకు అందేది కాదులే, అది కాస్త ఇది అవ్యక్తమైనది, ఇది ఇంద్రియ గోచరం, నీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకి మనస్సుకి అందేది కాదు, ఇది ఏ విధమైన ఇందాక చెప్పిన వికారాలు ఏమీ దీనికి లేవు, ఆ వికారాలన్నీ దేహానికి సంబంధించేవి, దీన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, దీన్ని దేనిలాగా అర్థం చేసుకో అర్జున, దీని గురించి నువ్వు శోకించటం అనేది భావ్యం కాదు అని అంటున్నారన్నమాట స్వామి. అంటే నిత్య సత్య శాశ్వత అచల అవ్యక్తమైన విషయాన్ని గురించి నువ్వు శోకిస్తున్నావు. నువ్వు ఆ శోకించటం, దీని గురించి నేను చెప్పిన దాని గురించి ఆలోచించి తెలుసుకుని నువ్వు ఆ బాధపడటం, ఆ శోకాన్ని ఆపు కాస్త అని ఇప్పుడు స్వామి నువ్వు ఇలా చెయ్యని ఇప్పుడు అర్జునుడికి మొదటిసారి పలికారు. అంటే జ్ఞానామృతాన్ని వర్షించి ఆ అంతిమ గమ్యం యొక్క మైలురాయి యొక్క పరిచయాన్ని చేసి దాని యొక్క లక్షణాలని సవిస్తరంగా వివరించి ఇప్పుడు నువ్వు నీ బాధను ఆపు అంటున్నారన్నమాట. అంటే ఈ జ్ఞాన పరిచయం మూలానే అజ్ఞానం తొలగి బాధ తగ్గాలి తప్పితే అజ్ఞానాన్ని నువ్వు బాధపడక అనడం వలన అజ్ఞానం పోదు, బాధ పోదు. జ్ఞాన పరిచయం జరగాల్సిందే, ఆత్మ పరిచయం జరగాల్సిందే. దాన్ని పరిచయం చేసి ఇప్పుడు అర్జునుడా నువ్వు కాస్త ఇది తెలుసుకుని నేను చెప్పిన విషయాన్ని నువ్వు బాధపడతాం ఆపు కాస్త అని మొదటిసారి అర్జునుడిని ఆగు అంటున్నారన్నమాట స్వామి. స్వామి ఇంకా ఏమంటున్నారంటే అదచైనం నిత్యజాతం నిత్యం వామన్యసే మృతం తదాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఈ ఆత్మని నేను ఏదైతే నీకు చెప్తున్నానో నువ్వు దానికి ఇందాక నీకు చెప్పాను చాలా సుస్పష్టంగా, అది జరామరణాలు లేనిది, శాశ్వతమైంది అని అన్నానంటే జరామరణాలు లేనిది అది. ఒకవేళ పొరపాటు నువ్వు నేను ఏదైతే ఆత్మ అని చెప్తున్నానో దానికి జరామరణాలు ఒకవేళ ఉన్నాయని నువ్వు భావించినా అప్పుడు కూడా దీని గురించి నువ్వు బాధపడకూడదు అని చెప్పి మళ్ళీ ఆశ్చర్యాన్ని అర్జునుడికి ఇస్తున్నారు. అంటే అర్జునుడు సహజంగానే లాజిక్తో ఉంటాడు. మనుషులందరూ లాజిక్ మేధావులందరూ వాళ్ళ లాజిక్ని నమ్ముకుంటాను తప్పితే భగవంతుడు సూచించిన ధర్మాన్ని విశ్వసించరు. అర్జునుడు కూడా ఇక్కడ భగవంతుడు చెప్పిన విషయాన్ని లాజిక్తో ఆలోచించి నేను ఏదైతే ఆత్మ అని ఇందాక నుంచి చెప్తున్నానో ఒకవేళ నువ్వు దాన్ని నేను జరామరణాలు లేవని చెప్పినా నువ్వు జరామరణాలతో కూడుకున్న లోకాన్ని చూసి నీ పూర్వీకుల్ని నీ ముందు వాళ్ళని అందరినీ జరామరణాలతో కూడుకున్న ప్రపంచాన్ని చూస్తూ ఉండి ఈ ఆత్మ అనే వస్తువు కూడా జరామరణాలు ఒకవేళ ఉన్నాయని కనుక నువ్వు భావించినప్పటికీ నేను లేవని చెప్పిన అప్పుడు కూడా నువ్వు బాధపడద్దు దీని గురించి అని చెప్తున్నారు స్వామి. దాన్ని సుస్పష్టపరుస్తూ స్వామి ఏమంటున్నారంటే ఇక్కడ స్వామి రకరకాల మలుపులతో విచిత్రమైన
మార్గాల్లో స్వామి తీసుకెళ్తూ ఉంటారు. కృష్ణ హృదయం అర్థం అవ్వాలంటే కృష్ణుడు అయిపోవాలి. అది కృష్ణ హృదయాన్ని అర్థం చేసుకుని కృష్ణుడు అయిపోవాలంటే విశ్వాసం ఓర్పుతో కూడిన అర్జునుడిగా కృష్ణుడిని ఆశ్రయించాలి. స్వామి యొక్క ప్రణాళిక ముందుకు వెళ్ళే కొలిదేనే స్పష్టత వస్తుంది తప్పితే ఇప్పుడు రాదు. 1వ తరగతిలో ఉన్నాం ఇంకా మనం ఇక్కడ సాంఖ్యయోగంలో. స్వామి గొప్ప గొప్ప విషయాలను పరిచయం చేసేస్తున్నారు థియరిటికల్గా, వినాలంతే, విని మనసులో మింగేయాలి. బీజాల రూపంలో చక్కగా సారవంతంగా మట్టిని విత్తనాలు వేసుకుంటానికి అనువుగా ఉన్నట్టు విశ్వాసం ఓర్పు అనే సారవంతమైన మనసును పెట్టుకుని కూర్చుంటే చాలు, బీజాలు ఆయన వేసుకుంటున్నారు. అంటే స్వామి అసలు ఆత్మ గురించి నువ్వు పొరపాటున దానికి జరామరణాలు ఉన్నాయన్న బాధపడకు. ఎందుకంటే పుట్టిన దానికి మరణం తప్పదని ఇందాక నేను చెప్పాను నీకు. ఏదైతే ఈ జీవాత్మకి ఈ జరామరణాలు దేహం ధరించిన దానికి పుట్టుక నాశనం ఉంటాయని చెప్పి జాతస్య ధ్రువో మృత్యుర్ధ్రువం అని ఇందాక చెప్పుకున్నట్టు పుట్టింది మరణించవలసిందే అనే పరమ సత్యాన్ని నీవు గ్రహించి, అంటే ఏ సత్యం? దేహంలో జీవాత్మ దేహాన్ని ధరించి ఉంటుంది. ఆ దేహానికి కౌమారం, యవ్వనం, వార్ధక్యం, తర్వాత మరణించిన తర్వాత ఇంకొక దేహాన్ని తీసుకుంచడం అనేది అనివార్యమైన విషయం అని చెప్పాను కదా ఇందాక. అందుకని పుట్టింది మరణించక తప్పదనే ఈ అనివార్యమైన విషయాన్ని నువ్వు గ్రహించి, మరణించింది మళ్ళీ తప్పక పునర్జన్మ తీసుకుంటుందనే అనివార్యమైన విషయాన్ని గ్రహించి కనుక నువ్వు విశ్వసిస్తే ఈ అనివార్యమైన, అంటే తప్పించలేని విషయాల గురించి నువ్వు వర్రీ అయ్యి ఏం చేస్తావు, బాధపడి ఏం చేస్తావు, గుండెలు బాదుకుని ఏం చేస్తావు? అంటే నేను ఇందాక నుంచి చెప్తున్న ఆత్మకి నీ అజ్ఞానం మూలాన్ని నువ్వు జరామరణాలు అంటగట్టినా అప్పుడు కూడా బాధపడకు అంటున్నారన్నమాట. అంటే కృష్ణుడు దిగి వచ్చి స్వామి అంతిమమైన మైలురాయిని పరిచయం చేసేసిన అర్జునుడికి దాని అర్థమూ అవ్వట్లేదు, దాని అనుభవం అసలే లేదు. అందుకని స్వామి నువ్వు ఆత్మ జరామరణాలు లేనిది శాశ్వతమైందని నేను చెప్పినా, శాశ్వతమైన ఆత్మ వేరు, నశించే దేహం వేరని చెప్తున్నా, ఒకవేళ ఆత్మకే జరామరణాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికి నువ్వు భావించినా నేనేమి నిన్ను అభ్యంతరం పెట్టను, అలాగే భావించు. కానీ అప్పుడు కూడా నువ్వు బాధపడద్దు. కారణం ఏమంటే నీ చేతిలో లేని అనివార్యమైన ప్రకృతి కార్యం, రహస్యం. పుట్టింది మరణించాలి, మరణించింది మళ్ళీ పుట్టాలి. దీన్ని విశ్వసించు, ఈ ప్రకృతి నియమాన్ని. దీన్ని నువ్వు తప్పించలేవు. ఆ మహాశక్తి, ఆ పరబ్రహ్మం దాది తప్పించదు. మరి నువ్వు తప్పించలేని, నీ చేతిలో లేని విషయం గురించి లాజికల్గానే మాట్లాడదాం. నువ్వు గుండెలు బాదుకుని ఏం చేస్తావు? అందుకని నీ మనస్సుని కాస్త తమాయించుకుని నీ అజ్ఞానం ఆత్మకి ఆపాదించి దానికి జరామరణాలు ఉన్నా సరే నువ్వు బాధపడద్దు. ఈ అనివార్యమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, నీ చేతిలో లేని విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు బాధపడే, శోకించే పని పెట్టుకోవద్దు నువ్వు అని స్వామి లాజికల్గా అర్జునుడి కోణంలో తన బాధను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట, తన కంపనాన్ని. స్వామి ఎంతటి ప్రణాళికతో ఈ భగవద్గీతని అర్జునుడికి బోధిస్తున్నట్టుగా యుగ యుగాలుగా సాధకులకి బోధిస్తున్నారో ఈ మహాగ్రంథం తత్వామృత అనుభవైక కృష్ణామృత, కృష్ణ హృదయ గ్రంథం. ఈ అమృతాన్ని తాగటమే తరువాయి విశ్వాసము, ఓర్పు అనే
దక్షిణని కృష్ణుడికి సమర్పించి అర్జునుడై కూర్చుంటే కృష్ణుడు సిద్ధంగా ఉన్నారన్నమాట దీన్ని అనాదిగా యుగ యుగాలుగా సాధకుడికి అందించడానికి. దీనిని ముందు భాగంలో కొనసాగించే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురుం. జై గురుదత్త.